2 రోజుల క్రితం ఇండియా సరిహద్దుకు అవతలి వైపు అంటే చైనా సుమారు 1,20,000 మంది సైనికులను మోహరించిందని పెద్ద ఎత్తున అత్యాధునిక ఆయుధాలను టాంకులను సిద్ధం చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు క్రమంగా మారిపోతున్నాయి. ఎందుకంటే వచ్చే నెల 20వ తేదీన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలను స్వీకరించబోతున్నారు. దీంతో చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ఏకంగా 100% వరకు టారిఫ్ పెంచుతామని హెచ్చరించడంతో జిన్పింగ్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. మింగలేక కక్కలేక సతమతమవుతున్నాడు. దీంతో వేరే గత్యంతరం లేక ఇండియా వైపు చూస్తున్నాడు. ఎందుకంటే అమెరికా మార్కెట్కు దారులు మూసుకుపోతున్నాయి. అదే సమయంలో ఇండియా అతిపెద్ద మార్కెట్ క్రమంగా జీడీపీ వృద్ధి చెందుతోంది. ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరిగింది. కాబట్టి ఇండియాతో సన్నిహిత సంబంధాలను కొనసాగించి తన వ్యాపారాలను పెంచుకోవాలని అనుకుంటున్నాడు జిన్పింగ్. ప్రత్యేక కథనంలో చైనా గేమ్ ప్లాన్ గురించి మరింత సమాచారం చూద్దాం. ప్రస్తుతం ఇండియా డొనాల్డ్ ట్రంప్ కు థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిందే. ఎందుకంటారా? చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఏకంగా 100% పన్ను విధిస్తారని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో చైనాకు దిక్కుతోచడం లేదు. ఆర్థికంగా ఎదగాలనుకుంటున్న చైనాకు వెంటనే ఇండియా గుర్తుకొచ్చింది. ఇండియా విషయానికొస్తే అతిపెద్ద మార్కెట్. తమ వస్తువులను ఇండియాలో విక్రయించుకోవాలని చైనీస్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇండియాతో స్నేహపూరితంగా మెలగాలని నిర్ణయించింది. దీంతో వెంటనే చైనా ఇండియాను బుజ్జగించే పనిలో పడింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి తెద్దామని చర్చలు మొదలెట్టింది. ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ మధ్య చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం ముగించి వాణిజ్య లావాదేవీలు పెంచుకుందామనుకుంటోంది చైనా. ఇదిలా ఉండగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్లు ఇటీవల రియోలో భేటీ అయ్యారు. బ్రెజిల్లో జరిగిన G20 సదస్సులో పాల్గొన్న వీరిద్దరూ ఒకరితో ఒకరు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాల గురించి చర్చించుకున్నారు. వాటిలో ప్రధానంగా కైలాస్ మానస సరోవర్ను తిరిగి ప్రారంభించాలనేది ఒకటి. ఇండియా నుంచి మానస సరోవర్కు పెద్ద ఎత్తున తీర్థయాత్రకు వెళ్తున్నారు. దాన్ని తెరుద్దామని వాంగ్ కూడా అంగీకరించారు. ఇక రెండో అంశం ఏమిటంటే సరిహద్దుల్లో ఉన్న నదీ జలాల డేటాను పంచుకుందామనుకున్నారు. దీంతో పాటు ఇండియా చైనా మధ్య మళ్లీ డైరెక్ట్ ఫ్లైట్స్ నడుపుతామని ముందుకొచ్చారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్. అలాగే మీడియా ఎక్స్చేంజ్ గురించి కూడా ప్రస్తావించారు. అయితే ఇరు దేశాల మధ్య సరిహద్దు వద్ద కాస్త ఉద్రిక్త పరిస్థితులున్నా మిగిలిన అంశాల విషయానికొస్తే అన్నీ సవ్యంగానే ఉన్నాయి. అయితే చైనా మాత్రం బీజింగ్ నుంచి నేరుగా ఇండియాకు విమాన సర్వీసులను పునరుద్ధరించాలని గట్టి పట్టుదలతో ఉంది. మొత్తానికి చూస్తే బీజింగ్ దూకుడు కాస్త తగ్గింది. ఇండియాతో వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకోవాలనే ఆలోచనలో ఉంది. అయితే చైనాలో సడన్గా ఇంత మార్పు రావడానికి గల కారణం ఏమిటి? ఇండియాపై ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తోంది అంటే అమెరికాలో వచ్చే నెల 20వ తేదీన ప్రెసిడెంట్గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తన ఎన్నికల ప్రచారంలో తాను అధికారంలోకి వస్తే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అత్యధికంగా 60% వరకు బాదుతానని హెచ్చరించాడు. దీంతో చైనాలో వణుకు మొదలయ్యింది. అదే సమయంలో అమెరికాతో ఎందుకు వచ్చిందిలే అనుకున్న జిన్పింగ్ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించి చివరికి ఇండియా వైపు మొగ్గు చూపారు. చైనాలోని అతిపెద్ద కంపెనీలు, వ్యాపారస్తులు కూడా ఇండియాతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ విషయాన్ని ఇండియా విదేశాంగ మంత్రి జైశంకర్ చెవిన వేశారు. ఈ సందర్భంగా వాంగ్ జైశంకర్తో మాట్లాడుతూ ఒకరిపై ఒకరికి నమ్మకం కలగాలన్నారు. అలాగే ఇండియా మిలిటరీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య అనుమానాలు లేకుండా సంబంధాలు సాఫీగా కొనసాగాలని ఇండియా మిలిటరీ చీఫ్ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా మిలిటరీ కూడా ఇండియాతో నమ్మకంగా ఉండాలన్నారు. అయితే చైనా మిలిటరీని అంత తేలికగా నమ్మలేం. ఎందుకంటే దేశ సరిహద్దుల్లో కావాలనే ఇండియాను రెచ్చగొడుతూ ఉంటోంది. పెద్ద ఎత్తున సైనికులను మోహరించి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తోంది.
అయితే చైనాతో ఇండియా వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి సరిహద్దులో సైనికులను ఉపసంహరించాల్సి ఉంటుంది. చైనా సరిహద్దులో భారీ ఎత్తున మోహరించిన సైనికులను చైనా పూర్తిగా ఉపసంహరించాలి. భారీ ఆయుధాలను కూడా సరిహద్దు నుంచి తరలించాలి చైనా. అయితే చైనాను అంత తేలికగా నమ్మలేమంటున్నారు మన మిలిటరీ నిపుణులు. ఇదిలా ఉండగా గత నెల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్తో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో భేటీ అయ్యారు. ఇరు దేశాల నాయకుల మధ్య 5 సంవత్సరాల తర్వాత ద్వైపాక్షిక సమావేశం జరిగింది. అటు విదేశాంగ మంత్రుల సమావేశంతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా రక్షణ మంత్రితో లావోస్లో భేటీ అయ్యారు. బహుశా వీరు కూడా సరిహద్దు గురించే చర్చించి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. మొత్తం 3 ఉన్నత స్థాయి సమావేశాలు జరిగాయి. ఒకవైపు ప్రధానమంత్రి మోదీ జిన్పింగ్తో కాగా, రెండోది జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్తో సమావేశం కాగా, రాజ్నాథ్ సింగ్ చైనా రక్షణ మంత్రితో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక చైనా విషయానికొస్తే ఇండియాకు పక్కలో బల్లెంలా తయారయ్యింది. చైనాకు పొరుగున ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్తో కలిసి ఇండియాపై కుట్ర పన్నుతుంటోంది. ప్రస్తుతం అమెరికాలో తన వ్యాపారం గణనీయంగా తగ్గుతుందని తెలుసుకున్న జిన్పింగ్ ఇక ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని, తన వ్యాపారాన్ని పెంచుకోవాలని చూస్తున్నాడు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. చైనా ఆర్థిక వ్యవస్థ గత కొన్ని సంవత్సరాలుగా గణనీయంగా దెబ్బతినింది. 2020లో కోవిడ్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యింది. యావత్ ప్రపంచం కోవిడ్ నుంచి కోలుకున్నా చైనా మాత్రం కోలుకోలేకపోయింది. పెద్ద పెద్ద నగరాల్లో కోవిడ్ ముగిసిన తర్వాత కొన్ని నెలల పాటు లాక్డౌన్లో మగ్గాల్సి వచ్చింది. దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై పడింది. బ్యాంకులు దివాలా తీశాయి. రియల్ ఎస్టేట్ ఘోరంగా దెబ్బతింది. ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలపై తేవాలంటే ఇండియానే దిక్కయ్యింది. మరి ఇప్పటికైనా డ్రాగన్ బుద్ధి తెచ్చుకుని ఇండియాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటుందా, లేక తన వక్రబుద్ధి మళ్లీ ప్రదర్శిస్తుందా? వేచి చూడాల్సిందే.